హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం యమ్మీ టేస్టీ గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, జ్యూసీగా ఉంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ చిన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ముక్కలు. దాన్ని బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా. లావు పీసులుగా కట్ చేస్తే క్రంచీగా రావన్నమాట, లోపల కూడా సరిగా కుక్ అవ్వవు. అందుకనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అవన్నీ ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకోండి. నేను ఇక్కడ చిన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి 1 గంట మైదా, 1 గంట కార్న్ఫ్లోర్ వేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం వేసుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఎక్కువ ఉంటే మనం మైదా, కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని సరిపోతుంది. తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తూ దీన్ని బాగా మిక్స్ చేయండి. ఎక్కువ నీళ్ళు పోసామంటే జారుడుగా అయిపోతుంది. అలా వేస్తే మనకు క్రిస్పీగా రావు మంచూరియా అనేది. సో అందుకనే లైట్గా కోట్ అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న ఈ గోబీ పీసెస్ ఉన్నాయి కదా, కోట్ చేసినవి, అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. సో మీలో ఎంతమంది గోబీ మంచూరియా ఇష్టం? నాకైతే స్నాక్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గోబీ మంచూరియా, తర్వాత పానీపూరి అండి. సో నాకైతే చాలా ఇష్టం. ఇలా వేగిన తర్వాత నేను మంచూరియా చేసేంత వరకు కూడా ఇవే తినేస్తాను, అంత టేస్టీగా ఉంటాయి. సో అందుకనే పీసెస్ అన్నీ ఇలా డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మీలో ఎంతమందికి మంచూరియా ఇష్టం చెప్పండి. సో పానీపూరి రెసిపీస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఇలా బాగా వేపుకోండి. సో 2 సైడ్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో చూస్తుంటేనే క్రిస్పీనెస్ అర్థమవుతుంది కదా. సో పిండి ఎక్కువ వేస్తే ఇలా క్రిస్పీగా రావన్నమాట. సో అందుకని పువ్వు అంతా ఇలా వేసేసి పెట్టుకోండి. ఇప్పుడు మంచూరియాన్ని సాల్ట్ చేయడానికి సాసెస్ అన్నీ వేస్తాం. సో దానికోసం ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇక్కడ 2 ఆనియన్ తీసుకున్నాను. తర్వాత మంచూరియా ఫ్రై చేసాం కదా, అవన్నీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఉంది కదా, అవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి, మధ్యలో తగులుతూ. సో ఇలా బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఈ వాటర్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనము గోబీ వేయించేటప్పుడు దాంట్లో ఉప్పు, కారం వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకండి, లైట్గా వేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసాం కదా, దాని కన్సిస్టెన్సీకి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా మరిగించుకోండి. సో చూడండి, ఇప్పుడు బాగా ఆనియన్ కూడా వేగిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా సాసెస్ వేయాలి. వెనిగర్ ఫస్ట్గా వేసాము, తర్వాత కొద్దిగా సోయా సాస్ వేయండి, చిల్లీ సాస్ కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ సాసెస్ అన్నీ ఆనియన్ ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసి ఈ మొత్తం ఈ సాస్నంతా బాగా మరగనివ్వండి. మరిగితే అప్పుడు మనకి పూలు వేసిన వెంటనే ఇది మిక్స్ చేసామంటే అవి కొంచెం క్రంచీగా ఉంటాయి. ఇది ఇప్పుడే వేసేసామనుకో ఫ్రై చేసిన పీసెస్ అన్నీ, అవి చల్లగా అయిపోయింటే వేడెక్కేలోపు పీసెస్ అనేది మెత్తగా అయిపోతాయి. సో అందుకని సాస్ అంతా వేసినాక అది బాగా మరగనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ అన్నీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. అప్పుడు మనకి మంచూరియా కూడా క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉండకుండా. సో అంతే అండి, టేస్టీ అండ్ యమ్మీ మంచూరియా రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్.